హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నా వరకు అంటే పూజ ఉంది కదా అనేసి క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసిన. లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకుంటూ వచ్చిన. ముందు ఇంకా స్కూల్ వర్క్ కూడా అంటే పిల్లలు రెడీ చేయడము, నా వర్క్ నేను చేసుకోవడం ఉంది కదా అనేసి ఫాస్ట్ ఎందుకంటే మళ్ళీ చేసుకోలేదనుకో ఈవినింగ్ వచ్చి అయినా చేయాల్సిందే, తప్పదు. అంటే ఇంకా మనం పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఈవినింగ్ అయినా వచ్చి చేయాల్సిందే. అదేదో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తే అంటే కొంచెం ముందు లేచినాం అనుకో సెట్ అవుతుంది అనేసి నేను ముందే ప్రిపరేషన్ చేసుకున్న నైట్ టైమే. అందుకని ఈరోజు క్లీన్ చేసి అంటే నేను క్లీన్ చేసి నా వర్క్కి నేను వెళ్ళాను అనమాట. మా ఆయన పూజ స్టార్ట్ చేయమని చెప్పిన, మళ్ళీ ఆయనకు గుర్తు చేయాలి, లేకపోతే మర్చిపోతుంటాడు. అంటే మర్చిపోతాడంటే తినడం స్టార్ట్ చేస్తాడు అనమాట. స్నానం చేసుకొని ఇంకా దూకొని పుట్టు పెట్టుకొని ఇంకా తింటాడు అనమాట తొందరగా. ఏం చేస్తా, నేను వెళ్ళినా కూడా ఫోన్ చేసి ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి రెడీ చేసిన. ఓకే నాన్న బాయ్ నాన్న అని అంటే బాయ్ వెళ్ళారు. నేను కూడా రెడీ అయినా. ఓకే అని బాయ్ అండి. మళ్ళీ వర్క్కి వెళ్ళి వచ్చాక ఈవినింగ్ వీడియో లేదండి, ఇది మళ్ళీ నెక్స్ట్ డే వీడియో మార్నింగ్ది. అందరికి గుడ్ మార్నింగ్ అండి. మా బాబు చూడండి, నేను లేచి ఇట్లా కిందికి వచ్చేలోపే పైనుంచి మా బాబు కూడా నా వెనకాలనే లేచి వచ్చిండు. ఏమైంది నాన్న అంటే ఇంకా నేను నిద్ర వస్తలేదు మమ్మీ నువ్వు లేవు అంటున్నాడు. అబ్బా ఇంక చేసిండంటే ఏదో ఒకటి ప్లానింగ్ ఉంటుంది అనుకున్నా నేను. అంతలోపు నేను అవన్నీ మంచం మీద నైటు పడుకునేటప్పుడు పిల్లలు టీవీ చూసుకుంటే అట్లా ఇక్కడ అక్కడ వేసారనమాట. ఇంకా సరేలే అనేసి నేను అవి క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. ఆయన వచ్చి అవి తర్వాత ఏదో కోళ్ళని తెరిచిపోముందంటే సరే అని మళ్ళీ కోళ్ళ కాడికి వచ్చిన. మా కోళ్ళు చూడు కొంచెం ముందు తెరిచిన, ఈరోజు లేట్గానే తెరుస్తాం అన్నమాట. అవి చూడు వెళ్దాలా వద్దా అని ఆలోచన చేస్తాను. ఈ కోడేమో ఇక్కడ వచ్చింది, ఏంటంటే కోడి మళ్ళీ ఇక్కడ వచ్చిందని ఇవి కన్వైపోతలేవు, అందుకని దాన్ని కూడా అక్కడ బయటికి పంపించేసిన. బయట స్తంభాలకు లైట్ లేదండి, అందువల్ల లైట్ లేని కదా మబ్బుగా ఉన్నట్లుంది, పోలు వెళ్ళట్లేదు. అరే ఇదేంది అని చూస్తే తర్వాత ఇట్లా ఇష్యూ అంటే ఇంకా పోయినాయి. ఇంక నేను ఆ కోళ్ళు అవన్నీ పడాలు ఉంటాయిగా తీసేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. మొత్తం మళ్ళీ స్మెల్ వస్తుందని కడుగుతారు డైలీ. కోళ్ళు ఉంటే ఎవరి ఇంట్లో అయినా కడగాల్సిందే. బెడ్ అది చిన్నగా ఉంటుంది, మా ప్లేస్ అంతే ఉంటుంది అన్నమాట. వాకిలి పెద్దగా ఏమంత ఉండదు, అందుకని ఇక కొంచెమైనా కానీ ఉండాలి కదా మనది మనకంటూ. బయటనేమో ఇది సిసి రోడ్ అనమాట, మా ఇంటి ముంగల గేటు బయట సిసి రోడ్డు. అక్కడ కొంచెం వాళ్ళది ఆ ప్లేస్ అనమాట, అందుకని మేము ఇంకా ఏమైనా ఉంటే అక్కడ యూజ్ వాటర్కి ఇట్లా పోతాయి. మాకు మోరి కాలువలు తీస్తారేమో తెలియదు. నేను అంతలోపు ఇంకా క్లీన్ చేసిన కదా అనేసి మళ్ళీ వాటర్ వేసి కడుక్కొని వస్తున్నా. ఎందుకంటే క్లీన్ చేసినాం కదా, వాటర్ వేసి కడిగితేనే కొంచెం మళ్ళీ కోళ్ళు ఎరిగిన వాసన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. అందుకని ఈగలు వస్తాయి మళ్ళీ అందులో, మనం ఈవినింగ్ వస్తాం కదా మళ్ళీ, అందుకని అంటే ఫైవ్ అబోనే అవుతుంది అనమాట. ఇంకా అందుకని క్లీన్ చేసి పెట్టుకుంటే మళ్ళీ ఈగలు రాకుండా కొంచెం స్మెల్ రాకుండా ఉంటుందని డైలీ, అందుకని చేసిన. చూడండి నేను ఈరోజు అంటే ముగ్గు వీడియో, నాకు ముగ్గులు మంచిగా వచ్చు పెద్ద పెద్దగా, కాకపోతే మాకు ప్లేస్ లేదు, మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంటుంది కాబట్టి బాగా ఇష్టం అనమాట నాకు డిజైన్స్ అట్లాంటివి వేయడం. అంటే ప్లేస్ లేదని కూడా అంత ఇంట్రెస్ట్ రాదండి నాకు, ఎందుకంటే ప్లేస్ ఉంటేనే మంచిగా డిజైన్స్ వేయాలనిపిస్తుంది. ప్లేస్ లేదు కదా, కొంచెం ఉంది కదా అనేసి కొంచెమే వేస్తా, చిన్నగా వేస్తా. అయితే ఇది మా బయట అంతా లొకేషన్. కిచెన్లకు ఎంట్రీ అయినా అంతా క్లీన్ చేసుకొని పొయ్యి అంతా ఇంకా నైటు అంటే మనం ఏమైనా వేసుకుని అంటే మొత్తం నూనె సవర్ అంత ఉంటుంది అనేసి డైలీ ఇట్లా క్లీన్ చేసుకుంటా. క్లీనింగ్ వీడియో ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట. సిలిండర్ ఇట్లా క్లీన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆయిల్ ఉంటుంది, జిడ్డు ఉంటుంది, డైలీ క్లీన్ చేస్తేనే కొంచెం మనకు మంచిగా అనిపిస్తుంది అనేసి క్లీనింగ్ అయితే డైలీ చేస్తాము. ఎందుకంటే నేను చేయకపోయినా మా ఆయన కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి కొంచెం క్లీన్ చేస్తాడనమాట, అందుకు చెప్తాను ఇద్దరం చేస్తామన్నమాట. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది చేసినాక. అయితే నేను లోపలికి వచ్చి అవి ముందు ఇక్కడ చేయకుండా పోయినాం కదా అనేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇది కూడా ఒకసారి మంచం కాడ క్లీన్ చేసుకుందాం. బట్టలు అవి ఉతికేసినవి తీసి అట్లా వేసిన, నైటు వర్షం వస్తుందేమో అనేసి తీసి పెట్టిన. కొన్ని ఏమో ఆరలేదు, పచ్చిగున్నాయి, కొన్ని ఆరినాయి. అంతలో బెడ్షీట్లు అన్నీ తీసి మడత పెట్టేసి అక్కడ పిల్లలు నైట్ చూడు గందరగోళంలాగా వేస్తారు.
మడత పెట్టేసి ఒకసారి క్లీనింగ్ చేసుకుంటూ వచ్చిన. మా బాబు ఏమో మార్నింగ్ లేచిండు, అవి ఏమంటారు నేరేడు పండ్లు క్లీన్ చేసుకొని తింటున్నాడు టీవీ చూసుకుంటా. 6కి లేచిండు ఈరోజు, ఏమైందో మనకి. మా పాప లేవలేదన్నమాట, ఇంకే లేవలేదు ఆమె మాత్రం. నేను లేచిన వెంబడి 9 లేచిండు. ఇంకా నేను కూడా రైస్ కడిగేసి పెడితే చిల్లర పైన కొంచెం అయ్యేలోపు మనం వేరే చెక్ చేసుకోవచ్చు అని ఒక మార్నింగ్ 6:10 అయింది అనమాట. మా బాబు 6కి లేచిండని చెప్పిన కదా. నేనేమో 5కి లేచిన, వాడేమో 6కి లేచిండు. నేను లేచినమ్మటే ఏం లేదండి, నేను 5కి లేస్తే 5:30 5:40కి లేచిండేమో అనుకుంటా. మా పాప 6కి లేచింది. ఇప్పుడు ఆమె లేచి వచ్చి టీవీ కాడ కూర్చుంది. నేను చూసుకోలేదనమాట. అయితే కడిగేసి పోయిన పెట్టిన. అంతలోపు ఆ గిన్నెలు కొన్ని ఉన్నాయి అనమాట నైట్వి. కొన్ని నైటే కడిగి పెట్టినున్నా. ఆయన కడుక్కొని తొందరగా మళ్ళీ 7:40కి బస్సు టైమింగ్ అనమాట. కానీ కొంచెం ఫాస్ట్ కడగడం స్టార్ట్ చేసిన. అట్లనేంలే కానీ బస్ టైమింగ్ వరకు మనం రీచ్ కావాలి, మనం చేసే వరకు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఆ టైం వరకు మనం రెడీ అయి ఉన్నామంటే ఇంకా కొంచెం ఓకే అన్నట్లుంటుంది. అంటే అసలు మనకు మైండ్ అంతా పిచ్చి పిచ్చి అయిపోతుంది. నాకైతే పిచ్చి పిచ్చి అవుతుంది. ఎందుకంటే టైం సెట్ అదే 1 అవర్లో ఏం రెడీ అవుతాము. రెడీ ఎందుకు కాకపోతే వంట కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా వంట చూసుకోవాలి, స్నానాలు అన్నీ. అందుకని కొంచెం 2 అవర్స్ ఉన్నది అనుకో టైమింగ్, తొందరగా వంట చేసుకోవచ్చు, రెడీ కావచ్చు అనేసి అనుకున్నా. కోళ్ళు చూడు, నేను అక్కడ గిన్నెలు రాసినా కొంచెం అవి ఉన్నాయి, ఉల్లిపాయలు అవి తినుకుంటూ అవి ఉన్నాయి అనమాట. బాగా వస్తాయి అసలు దగ్గర, కానీ పట్టుకోనికి రాదు మళ్ళీ, ఎందుకంటే పొడుస్తాయి. ఆ కోడికి దెబ్బ తాకింది, అది కొంచెం నడవలేదు ఎక్కువ శాతం. అంతలోపు నా బాసనలు కూడా అయిపోయినాయి అనమాట. కిచెన్లోకి ఎంట్రీ అయినా టమాటోస్, ఆనియన్, ఉల్లిగడ్డ కట్ చేసి ఎగ్ కర్రీ వేద్దామని అనుకుంటున్నా. ఏం లేవు కూరగాయలు, తీసుకురావాలి. సంత నార్కల్ వెళ్ళిండు కానీ తీసుకురాలేదు. ఒక టమాటాలు, ఉల్లిగడ్డనే ఉన్నాయి. దాంట్లోనే నేను ఇంకా ఎగ్స్ ఉన్నాయి అన్నమాట. ఎగ్ కర్రీనే చేద్దామని అనుకుంటున్నా నేను. అందుకే కొంచెం టమాటాస్ ఎక్కువ కట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు టమాటాస్ ఎక్కువ ఉంటేనే ఇష్టం అనమాట. టమాటా కర్రీ టైప్ అయిపోతుంది ఉల్లిగడ్డ తక్కువ ఉంటాయి అన్నమాట. ఇంకేమో అట్లా అలవాటు. చూడు పిల్లలు వచ్చిర్రు, మమ్మీ మమ్మీ అంట. వీళ్ళ సతాయింపు వల్ల నాకు సగం డిస్టర్బెన్స్. ఎందుకంటే మార్నింగ్ లేస్తారు కరెక్టే, కానీ ఫ్రెష్ చేయమంటే మేము స్కూల్కి రామంటారు, స్కూల్కి రాని చెప్తారు. ఎందుకో అర్థం కాదు నాకు. నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటారు ఏమో మరి, అందువల్ల కూడా వాళ్ళు అట్లా చెప్తారేమో అని అనుకుంటా నేను. ఏమో మరి ఎందుకో అర్థమవుతలేదు. కానీ అట్లా చేసినా నేను వింటానా? నాది ఫస్ట్ నాది అనుకున్నది కావాలి అన్నమాట నాది. ఎందుకో నేను అట్లనే, నా మెంటాలిటీ అంతే. నేను అనుకున్నది కావాలి, లేకపోతే నేను దాన్ని టచ్ చేయను. అంటే టచ్ చేయను అంటే పిల్లల విషయంలో కాదు, కానీ ఏదైనా కొంచెం లైఫ్లో ఏదైనా కావాలనుకున్నది కాకపోతే నాకు ఏదో రకంగా ఉంటుంది. మా పిల్లలు నా పక్కలో ఉన్నారు, ఒక్కటే సతాయిస్తున్నారు. వయసు అదే అది అని ఏదో వాళ్ళ అంతే కదా, ఎవరు ఏడైన పిల్లలు. ఇంకా మనం ఒక పని చేస్తే వాళ్ళు ఒక పని చేస్తుంటారు అనమాట. ఇంకా నేను అదే కదా, నేను అనుకున్నది కాకపోతే నేను దాన్ని టచ్ చేయను, దాని దగ్గర పోను. నా విషయంలో అయితే నేను ఇప్పటి వరకు నేను అంతే. ఇది కూడా స్టార్ట్ చేసినా కానీ ఎందుకో ఒక టైంలో అనిపిస్తుంది మొత్తానికి క్లోజ్ చేద్దామా, తీసేసుకుందామా అసలు అన్నట్లుంది నాకు. ఎందుకో అర్థమవుతలేదు కానీ వద్దా అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే అంత ఏం లేదు కదా మనది, అంటే ఏం అంత రిజల్ట్ అనేది అనిపిస్తలేదు నాకు. అందుకే తీసేసుకుందామా, మొత్తానికి ఛానల్ తీసేసుకుందామా అన్నట్లు అనిపిస్తుంది. కొంచెం ఇంప్రూవ్ ఉంటేనన్నా ఉందిలే అన్నట్లు అనిపిస్తుంది, కానీ ఏం ఇంప్రూవ్ లేదు కదా. అందుకే అంత ఇంట్రెస్ట్ వస్తలేదు. కానీ ఏదో చేస్తున్నా, మన వరకు మనం చేసుకుందాము, రిజల్ట్ అనేది ఇంకా విషయం అని ఫాలో అప్ అవుతున్నా అనమాట. నేనైతే ఇదే ఫిక్స్ అయినాయండి. ఎట్లా వచ్చేది ఉంటే ఎట్లనో మనది అనుకున్నది మనకు ఏ రూపంలోనూ వస్తుంది. కానీ నేను తీసేయాలని కొంచెం అనుకున్నా, కానీ ఉండాలి కొంచెం. ఏమో ఇప్పుడున్నది కొంచెం చేంజ్ అవుతుందేమో అని ఆలోచన ఉంది. వస్తారు అలా తెలియట్లేదు, కానీ భయం అయితే ఉంది, ఏమొస్తారబ్బా అనేసి. ఇంకా కొంచెం మీరే సపోర్ట్ చేయాలన్నమాట. ఏదో ట్రై చేస్తున్నామా లేదా, మనం ట్రై అయితే చేయాలి కదా. ప్రతిదీ అంత ఈజీగా రాదు కదా ఏదైనా కానీ మనకు.
వచ్చిందంటే కొంచెం దాని వెనుక ఏదైనా కష్టం బాగా అంత కష్టపడితేనే వస్తుంది. ఓకే ఈజీగా ఒక 2 చేసినాం వచ్చినాయి అంత ఈజీ కాదనేది బాగా అర్థమవుతుంది నాకు. కానీ కొందరికి ఎందుకో కానీ ఇట్లా తొందరగా కనెక్షన్ అనేది లేకపోతే తొందరగా ఫాలో అప్ అనేది తొందరగా ఛానల్ అనేది పికప్ అవుతుంది. నా దానికి ఇంత టైమింగ్ పడుతుంది ఎందుకు అబ్బా అని ఊరికే ఆలోచన వస్తుంది నాకు. అక్కడ వెళ్ళింది అనుకో అసలు ఆ టైంలో మొత్తం వద్దు అన్నీ తీసేసుకుందాము అన్నీ మైండ్ కాడికి పోయి అట్లా 3 టైమ్స్ 4 టైమ్స్ పోయినా కానీ వద్దు వద్దు. ఎందుకంటే వేరే వాళ్ళు అనుకున్నదే నిజమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అన్నారు వర్కౌట్ కాదు ఈమెకి ఏం సెట్ అవుతుంది చేసింది యూట్యూబ్లో ఎంతో మందిని చూసినావు ఈమె పెద్ద అదా అది అని అన్నారు. అందుకు అనిపించింది నాకు తీసేసుకుందామా ఎందుకంటే అట్లా అనుకున్నారు కదా అని అన్నీ అనుకున్నా. కానీ వాళ్ళు అనుకున్నది నిజం చేసినట్లుంటుంది మనం ఇట్లా తీసేసుకుంటే. ఎందుకు లైఫ్లో ఒకరు చెప్పిర్రు ఒకరికి నచ్చలేదంటే మనకు నచ్చాలని లేదు కదా. వాళ్ళకి నచ్చకపోతే అది వాళ్ళ అభిప్రాయం, మనది మనకు ఉంటుందిగా అభిప్రాయం. నచ్చాలని కాదు కదా మనది, మన జీవితం మనకు నచ్చాలి. వాళ్ళకి ఎందుకు నచ్చాలి? అసలు మన ఒపీనియన్ మన దగ్గర ఉండదు, వాళ్ళ ఒపీనియన్ మనకెందుకు అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లు ఎన్నుకుంటూ పోతే మనం ఇంకా మనం ఎక్కడ చేయలేము, ముందుకు పోలేము. అందుకని నేనైతే అదే ఫాలో అప్ అవుతా అండి. నాకు నచ్చినట్లు నేను చేసుకోవాలి అనేది నా ఇష్టము. నేను గుంపులో ఉండి వాళ్ళకి నచ్చినట్లు చేయాలనేది నాకు వల్ల కాదు. అంటే ఉంటేనేమో కానీ వాళ్ళ ఐడియాలతో నేను ముందుకు పోవాలంటే నేను పోలేను. అందుకే కొంచెం నా ఐడియానైనా నేను యూజ్ చేసుకోవాలని నా ఒపీనియను. అందుకే నేను పట్టించుకోలేదు వాళ్ళ విషయాలు. యూట్యూబ్ చాట్ అంటే చేసుకుందాం, మన ఒపీనియన్ మనకు వాళ్ళ ఇష్టం. వాళ్ళకి నచ్చకపోతే స్కిప్ చేసుకుంటారు, తీసేసుకుంటారు, చూడకుండా ఉంటారు. కానీ వాళ్ళ కోసమని మనం మన జీవితం వాళ్ళకు ఎందుకు అట్లా వేసుకోవాలనేసి నేను అనుకున్నాను. మన బ్రతుకు మనది, మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మన జీవితం మనది. వేరే వాళ్ళ కోసం మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే నాకు అంత అనిపించలేదు. ఇట్లా చేస్తే ఇంకా మనం కరెక్ట్ కాదు. అంటే మన ఒపీనియన్ మనకు ఉంటుంది, వాళ్ళ ఒపీనియన్ వినాలే వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళని ఫాలో అయితే మన జీవితం మనం రిస్క్ అంటే అట్లనే కాదు. కొన్ని ఇప్పుడు చెప్తున్నా కదా ఈమెకి అవసరమా యూట్యూబ్ అని అట్లా అన్నందుకు నేను వాళ్ళ చెప్పినట్లంటే నేను చేయడం మొత్తానికే మానేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకు నేను వాళ్ళు చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదు. ఎందుకో నాకు నచ్చింది, ఉండాలనిపించింది, చేసుకుంటున్నా. దానివల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ నాకేం అవసరం అనేది నేను అనుకున్నా. నేను రెడీ అవుతున్నమాట, పిల్లలు రెడీ అయ్యారు, తింటూరు. పులిహోర చేసిన కదా ఇందాక, తింటున్నారు అన్నమాట. నేను కూడా రెడీ అయ్యేసి కొంచెం తిందామని అనుకున్నా కానీ ఇంకా ఏమో టైం ఉంటే తింటా, లేకపోతే లేదు. ప్రస్తుతానికైతే టైము కొంచెం కూడా 7:35 ఉంది టైము. ఇంకా 5 మినిట్స్ ఉంది కదా, 5 మినిట్స్లో ఏం తింటా, మనం వెళ్ళే దారికి 5 మినిట్స్ అయిపోతుంది. అందుకే తినలేను. ఓకే అండి, బాయ్ అందరికీ, మళ్ళీ కలుసుకుంటాం.